అంటే ఈ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారే నేను హిందువుగా పుట్టాను కానీ నేను చచ్చేటప్పుడు హిందువుగా చావను అని అంటే ఈయన తల్లిదండ్రులని విడిచిపెట్టేసినోడు తల్లిని మార్చేసినోడు అని అంబేద్కర్ అనగలం. అసలు ఒక మతం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మన మధ్య సహోదరు ఏనుగు పాల్ గారు మన మధ్య ఉన్నారు. వారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. దాని ద్వారా కొన్ని క్రైస్తవ సమాజానికి ఏమే సత్యాలు, అసలు అతను ఎలా మారాడు అన్నది తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ అసలు పేరు ఏంటి? నా అసలు పేరు నరేష్ బాబు. అయితే ప్రభు నన్ను ఎనోషన్ పిలిచాడు. ఓకే. నాకు ప్రభు తర్వాత అపోస్తులు పౌల్ అంటే చాలా ఇష్టం. నేను పాల్ అని కూడా పెట్టుకుని ప్రభు ఎనోషన్ పిలిచాడు. నేను పాల్ చేర్చుకుని ఎనోష్ పాల్ అని పేరు మార్చుకున్నా. ఓకే. అంటే కొంతమంది బలవంతపు మతం మారిపోయి అంటారు, అలాగని మిమ్మల్ని ఏమన్నా బలవంతంగా మార్చారా? బలవంతంగా తీసుకొచ్చి జైల్లో వేసినట్టు ఏమన్నా మిమ్మల్ని తీసుకొచ్చి క్రిస్టియానిటీలో బంధించారా? లేదు, నేను నిజానికి ఒక 10 సంవత్సరాల పాటు నేను హిందువునే. అసలు మా బ్యాక్గ్రౌండ్ వచ్చి మా ఫోర్ ఫాదర్స్ నుంచి, అంటే మా తాత ముత్తాతల నుంచి మా నాన్నగారి వరకు కూడా మా ఊర్లో ఆయుర్వేద వైద్యం భూత వైద్యం కూడా వాళ్ళే చేసేటోడు. అయితే నేను కూడా నన్ను ఒక 2 సందర్భాల్లో వీళ్ళు బలవంతంగా మతం మార్చడానికి వచ్చారు అని అనుకుని నేను వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించిన. ఒకసారి నేను చదువుకునే రోజుల్లోనే ఒక బ్రదర్ వచ్చి మేము ఇట్లా ప్రేయర్ లాగా పెట్టుకుంటున్నాం, నువ్వు వస్తావా అని అడిగాడు. నేను వెంటనే ఇక అతనితో ఆర్గ్యూ దిగి, ఈ బ్రిటిష్ వాళ్ళు మనం వదిలిపెట్టి చాలా కాలం అయిపోయింది, కానీ మీరు ఆ మతాన్ని వదిలిపెట్టరా అని చెప్పి ఆయన చాలా తిట్టేసిన. పాపం ఆయన మౌనం గెలిపోతే నేను ఆర్గ్యూలో గెలిచానని నేను చాలా ఆనందపడినా. ఇంకొకసారి ప్రభువుని తెలుసుకుని మందిరానికి వెళ్తున్న కొత్తలో ఒక హెబ్రోన్ వాళ్ళు కూడా బాప్తిజం తీసుకోమని కొంచెం నన్ను తొందర పెట్టినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. అసలు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడి అసలు అవసరం లేదు బాప్తిజం ఇవన్నీ అని చెప్పి వాళ్ళతో ఆర్గ్యూ చేసిన. అయితే నన్ను ఎవరు బలవంతంగా మతం మార్చలేదు. నిజంగా చెప్తున్నా, నేను నమ్మేది ఏంటంటే ఒక హిందువుల్లో నుంచి కానీ ముస్లింల నుంచి వేరే కొన్ని క్రైస్తవుల నుంచి అయినా మారు మనసు పొందుకున్న తిరిగి జన్మించిన ఏ వ్యక్తినైనా ప్రభువు మార్చాల్సిందే తప్ప ఏ వ్యక్తి మార్చలేడు. సో మనసు మార్పిడి అంటే మనసు మార్చేదే తప్ప, అది కూడా దేవుడే తప్ప మనుషులు కాదు. మనుషులు దేవుడు చెప్పమన్న సత్యాన్ని చెప్తారు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మనసును మారుస్తాడు. ఓకే. అంటే ఇది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి అంటారు. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే, మీరు ఇందాక ఒక పేరు అన్నారు, నరేష్ అన్నారు. అలాగా పేరు మార్చుకోవాలని ఏమన్నా ప్రత్యేకంగా ఏమైనా ఉందా? లేకపోతే కొంతమంది అడుగుతుంటారు కదా, మీ పేరు అసలు పేరు ఇది కదా, మీ సర్టిఫికెట్ ఈ పేరు ఉంది, ఈ పేరు ఎందుకు పిలిపించుకుంటున్నాను, ఇలా మార్చుకోవాలని ఏమన్నా ఉంది అరువులు? అయితే విచిత్రంగా ఈ ప్రశ్నని హిందువులే కాదు, మీరు హిందువులు అడుగుతారని అడుగుతున్నారు, క్రైస్తవులు కూడా చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తారు. మనం పేర్లు ఎందుకు మార్చుకోవాలి, ఎక్కడ ఉందో బైబుల్లో అని అడుగుతూ ఉంటారు. నా మట్టుకు నేను ఎందుకు మార్చుకున్నానంటే, సాధారణంగా మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. చాలా మంది పేర్లు కూడా వాళ్ళ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఏదో ఒక దేవుడు దేవత పేరు గుర్తొస్తుంది. అయితే మేము మనసు మనసు మారడమే కాదు, వ్యక్తిని నూతనపరచబడినాం. తిరిగి నూతనముగా జన్మించాం కాబట్టి తిరిగి పుట్టిన వ్యక్తికి ఏ విధంగా అయితే పేరు పెడతారు, చిన్నప్పుడు పుట్టిన తర్వాత పేరు పెడతారు కదా, ఇప్పుడు నేను మరలా తిరిగి పుట్టినా, నేను ప్రభుని ఏమడిగినా, నాకు మరలా ఇంకొక పేరు ఈ ప్రభు అని అడిగిన. ఎందుకంటే ఆ పాత పేరుని చూసినప్పుడు నా పాత జీవితం అంతా గుర్తొస్తుంది. అట్లా కదా, నా కొత్త జీవితానికి ఆ పేరు చూసినప్పుడల్లా నేను ప్రభువు చెందిన వాడిని నాకు రావాలి అని నేను అడిగిన. ఎందుకు అడిగానంటే దానికి కూడా కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, ప్రభువే ఒక అతనికి పేరు పెట్టాడు, మనకందరూ తెలిసిందే, సీమోను ఆయన పేరు. కానీ పేతురు అనే పేరు పాపులర్. ఆ పేరు పెట్టిన తర్వాత ప్రభువే పెట్టాడు, నువ్వు సీమోను కానీ నువ్వు పేతురు అనబడతావని. అపోస్తలుడైన పౌలు గురించి కూడా తెలుసు, ఆయన పేరు పౌలు కాదు, సౌలు. కానీ తర్వాత ఆయన పౌలుగా మారాడు. నా తర్వాత సౌలు పేరుతో ప్రస్తావించబడలే. నేను కూడా అదే కోరుకున్నాను, మునుపటి పేరు నాకు ఇంకా అవసరం లేదు. అంటే ఇది పేరు అనేది
నువ్వు ఎక్కడైతే సంఘంలో ఎదిగినో అక్కడ వరకే పరిమితం, అంటే సర్టిఫికెట్లకి దానికి సంబంధం లేదా? సర్టిఫికెట్లు నేను మార్చుకోలేదు, ఎందుకంటే కొన్ని మారు. ఎలా అంటే ఇప్పుడు నేను పుట్టగానే ఒక ఇండియన్, భారతదేశం పుట్టినప్పుడు నేను క్రైస్తవుడు అయినా కానీ ఇండియన్నే అవుతా, అంతే తప్ప పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కానీ కాదు. అట్లాగే ఒకప్పుడు నాకు నేను పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది రాయించారో అదే ఉంటుంది. మతం అంటే ఏంటి మీరు ఇంతకు ముందే చెప్పారు, అభిప్రాయం అంతే. మతం అని కొడితే మనం ఎక్కడైనా అసలు దాని మూలంలోకి వెళ్తే ఏంటి మతం అంటే ఫెయిత్, విశ్వాసం, ఒక వ్యక్తి నమ్మేది, అతని అభిప్రాయం. అందుకే మనకి తెలుగులో కూడా కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. అభిమతం అనే మాట ఉంటుంది, అంటే సొంత అతని అభిప్రాయం అది. మనం చాలా సందర్భాల్లో కూడా అంటూ చూస్తాం, ఒరే వాడు ఎవడ మాట రెండు వాడి మతం వాడిదే అంటాం, అంటే వాడి అభిప్రాయం వాడిదే, అంటే వాడి అభిప్రాయం వాడిదే. అట్లా మనం అభిప్రాయం మారింది, ఆలోచన విధానం మారింది, కాబట్టి మిగతా ఎందుకు మారాలి? ఇప్పుడు నేను ప్రభువు నమ్ముకున్న కదా, నా రంగేం మారలేదు కదా, నా శరీరాకృతి మారలేదు కదా. అట్లాగే ఉన్నప్పుడు కొన్ని అట్లాగే ఉంటాయి, కానీ కొన్ని మారుతాయి. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక బ్రిటిష్ వాళ్ళు పోయినా ఇవాళ మతం మారలేదండి, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక మతం ఏర్పొచ్చిందా, అంతకు ముందే వచ్చిందా? నాకు ప్రభు నేను తెలియనప్పుడు, అసలు నాకు ప్రభు అంటే తెలియనప్పుడు, ఇంకా అసలు దాని లోతు పాతులు మూలం నాకేం తెలుస్తాయి? అలాంటి ఆ సందర్భంలో నేను మాట్లాడిన ఒక అజ్ఞానపు మాట అది. ఎందుకంటే ఆ తర్వాత నేను తెలుసుకున్న తర్వాత, ప్రభువుని రుచి చూసిన తర్వాత అసలు ఇదేంటి క్రైస్తవత్వం అంటే తెలుసుకున్న తర్వాత నిజానికి నాకు తెలిసింది కదా. చరిత్ర చెప్పేది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి రాక మునిపే యేసు ప్రభు కాలంలోనే ఆయన శిష్యుడైన తోమ ఇండియాకి వచ్చాడు. ఆయన కేరళకు వచ్చాడు మొదటిగా, తర్వాత తమిళనాడులో ఆయన చంపబడ్డాడు. ఆ మౌంట్ థామస్ అనేది ఇప్పటికీ ఉంది, అడిగిపోతే ఆయన చరిత్ర అంతా ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు వచ్చింది? అప్పుడే వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఆ తర్వాత ఎప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. కానీ చాలా మంది అట్లా అంటారు, ఎందుకంటే కొంతమంది చెప్పిన దానికి గుడ్డిగా. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి కొన్ని చేశారు కదా చర్యలు, మనల్ని బంధించారు, బాధ పెట్టారు, కాబట్టి అలాంటి మతం అని అంటగట్టడం కోసం. సో అలాంటి పనులు మరి కొంతమంది వీళ్ళు కూడా చేశారు కదా, దళితుల్ని వేయటం, వాళ్ళు ఇప్పటికీ చేస్తుంటారు. మరి వాళ్ళని వీళ్ళని పోల్చొచ్చా? రెండు ఒకటే అనొచ్చా? తప్పది. అదైతే అది అజ్ఞానం అనేది ఇప్పటికి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక దళితుడు ఉన్నాడు, ఒక వ్యక్తి వేరే వ్యక్తి ఉన్నాడు, బ్రిటిష్ వాళ్ళు ఎంతగా తిడుతున్నాం అంటే బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికీ మనం అదంటే కోపం, ఎందుకో మనల్ని బానిసలు చేసిందని అంటున్నావు. మరి అదే బానిసత్వంలో నువ్వు కొన్ని మతాల వారు మరి చేస్తున్నారు కదా, వాడు కూడా అంతే ఫీల్ అవుతుంది కదా, నన్ను నువ్వు స్వతంత్రం ఇచ్చిన బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినా గానీ నీ బానిసత్వం, నీ మతం కింద నేను ఇంకా బానిసనే బతుకుతున్నాను అనే ఆలోచన కూడా ఉంటది కాబట్టి. అయితే ఇంకొక మెయిన్ థింక్ ఏంటంటే, ఒక ప్రశ్న, ఈ మధ్యకాలంలో ఒక గరికపాటి నరసింహరావు తెలిసే ఉంటుంది, తెలుసా? అర్థం ప్రసంగాలు, కొన్ని ప్రవచనాలు వింటా అప్పుడప్పుడు నేను, బాగుంటాయి. అయితే అతను ఒక మాట అన్నారు, మతం మారితే తల్లిదండ్రులను మార్చినట్టు అని ఆయన అన్నారు. ఈ మాటలో మీకు, ఈ మాట వల్ల మీకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక మతాన్ని మారితే ఈ మతం నుంచి లేదా క్రిస్టియానిటీ నుంచి హిందూ మతం, లేదా హిందూ నుంచి క్రిస్టియానిటీకి, లేదా సిక్కు నుంచి, వేరు మతాల నుంచి, అతను పుట్టిన మతం నుంచి వేరే మతానికి మారింది అనుకో, మార్చినట్టు, తల్లిదండ్రులు మార్చినట్టు అని అంటున్నాను. దీనికి మీరేమంటారు? నేనేమంటాను, నేను సమాధానం దీనికి చెప్తాను. చెప్పే ముందుగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఎంత తప్పు వాళ్ళకి తెలియాలంటే, మనం సమాధానం కన్నా ముందు మనం ప్రశ్న లేవనెత్తాలి. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు సాధారణంగా ఆయన గరికపాటి ఆయన హిందుత్వం అనేది తగ్గిపోతా ఉంది, చాప కింద నీరులాగా వేరే మతాలు అనేవి ఈ హిందువుల్ని వాళ్ళలో కలిపేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఆయన ఎవరైనా సరే ఒక మతం మారడం అంటే తల్లిని తండ్రిని మార్చేసినట్టే అని ఆయన అంటున్నాడు. కానీ ఇప్పుడు నాదో ప్రశ్న ఏంటంటే, ఆయన గరికపాటి వారికి కానీ, హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రిస్టియన్ కానీ, ఎవరికైనా నేను నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇదే హిందువులు ఇస్కాన్ వారు కానీ, హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్లు కానీ, చాలా మంది విదేశీయులు కూడా వాళ్ళకి కాషాయం కట్టి ఫారినర్సే హిందుత్వంలోకి వస్తారని గొప్పగా చెప్పుకున్నారు. వాళ్ళకి ఈ ధర్మం కోసం వాళ్ళు ప్రచారం చేసి చెప్తున్నారు. మరి
మరి వాళ్ళని ఏమనాలా? అంటే వాళ్ళు మారుస్తున్నారు. మార్చినప్పుడు వాళ్ళ తల్లిని వీళ్ళు మారుస్తున్నట్టేనా? ఓకే ఓకే నేను అనేది అర్థం అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళి హిందుత్వం గురించి ప్రచారం చేసి అక్కడున్న అమెరికన్స్ ని మారుస్తున్నారు కాబట్టి వాళ్ళ తల్లిని కూడా వాళ్ళ మార్చినారు. తల్లిని వీళ్ళు మార్చేసుకుంటున్నారు అని ఆయన అంటున్నాడు. అలాగే కొంతమంది ఫారినర్స్ అంటే కొన్ని క్రిస్టియన్స్ వీళ్ళు చెప్తున్న ధర్మంకి ఆకర్షితులై ఇటువైపు వస్తున్నారు. మరి వాళ్ళకి కూడా అది వర్తిస్తుందా? మరి అంతే అలా అలా చేయకుండా ఉంటారా? మీ ధర్మాన్ని ప్రకటించకుండా మీరు ఉంటారా? మరి అదే ఈయన మాటలను బట్టి ఇది కూడా అనొచ్చు. అది నిజానికి అది హాస్యాస్పదమైంది. ఎందుకంటే ఒక మతం అంటే మనం చెప్పుకున్నాం ముందు అభిప్రాయం మార్చుకుంటే తల్లిని మార్చినట్టు ఎట్లయితుంది? ఇప్పుడు ఒక నాస్తికుడు ఉంటాడు, అసలు నాకు మతమే లేదంటాడు, అంటే అసలు వాడు తల్లిదండ్రులు లేదని ఏమనుకోవాలి దీన్ని? ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ పోయిండు అంటే తల్లిని మార్చినట్ట. అంటే అభిప్రాయం మార్చుకుని ఈ పార్టీ నాకు బాగలేదు నచ్చలేదు అని ఇంకొక పార్టీకి వెళ్ళిపోయిండు, అంత మాత్రం తల్లిని మార్చినట్టేనా అని అర్థం ఇచ్చేవాళ్ళు. పోనీ ఈ సో కాల్డ్ కొంతమంది పెద్ద శాస్త్రవేత్తలే గాని లేకపోతే నాలెడ్జ్ ఉన్న పీపుల్ అందరూ ఇండియా నుంచి వలస వెళ్ళిపోతున్నారు విదేశాలకి. మరి భరతమాత అంటాం, మతాన్ని ఎవరు మాత అంటారు కానీ ధర్మం అంటారు వాళ్ళైతే, మనం అయితే మతం అని అంటాం అనుకో. కానీ భరతమాత అని అంటాం ఈ దేశాన్ని. మరి ఈ దేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశానికి వలసపోయి అక్కడ ఇది వాళ్ళు సిటిజన్షిప్ తీసేసుకున్నారు. వాడిని అన్నామంటే సరే ఒక అర్థం ఉంది, ఎందుకంటే వాడు భరతమాతకి అంటే ఈ భూమిని మనం తల్లితో పోల్స్తున్నాం, భూమాత అంటున్నారు కదా. అంటే ఈ భూమి నుంచి వేరే భూమికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడున్న తల్లిని మరిచి వదిలిపెట్టి వేరే తల్లి గారికి పోతున్నట్లు. ఎందుకంటే వాళ్ళని అనవచ్చు, ఎందుకంటే ఇక్కడ పుట్టి నువ్వు ఇక్కడ పెరిగి ఈ దేశానికి ఏం చేయకుండా నీ విజ్ఞానాన్ని అంతా తీసుకెళ్లి వేరే దేశాల అభివృద్ధి కోసం దారిపోస్తున్నావు. మొదటిగా నెంబర్ 1. రెండోది, నువ్వు సంపాదించిన దాంట్లో ఇక్కడ ట్యాక్స్ పెడితే ఇక్కడ ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఇంకా నీ ట్యాక్స్ తీసుకెళ్లి వేరే చోట అది తప్పు కదా. ఇంకొకటి, అసలు వీళ్ళని కూడా కాదు వాళ్ళని కూడా మనం అలా అనకూడదు, ఎందుకంటే పరాయ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి కొంతమంది ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్తున్నారు. అది కాదు కానీ నేనేమంటాను, నిజంగానే తల్లిని మార్చాడు అనేది చాలా పెద్ద మాట. అలాంటి మాటకి వర్తించే వ్యక్తులు ఎవరంటే నా దృష్టిలో ఇక్కడ డబ్బులు తీసుకెళ్లి స్విస్ బ్యాంకుల్లో పెట్టుకుని లేకపోతే ఎక్కడైతే నల్లధనం పట్టుకోలేదో ఇక్కడ ఇది ట్యాక్స్ కట్టక్కర్లేదో అలా దాచుకున్న వాళ్ళని అనొచ్చు మనం. వాళ్ళు నిజంగానే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే దుర్మార్గులు వాళ్ళు. అనకూడదు కానీ ఏదో వాడికి ఇష్టమైన మతంలోకి పోయిండు. ఇప్పుడు నేను ఉన్నాను, నా మీరు అన్నారు ఒక మాట, అతను బాధగా చెప్పొచ్చు లేకపోతే ఏదో కారణాల వల్ల చెప్పొచ్చు తల్లిదండ్రులు మార్చినామని. ఆ మాట పెద్ద మాట వాడిండు. అంతగా అంత నష్టం అతనికి ఏం చేకూర్చింది తెలియదు. ఇప్పుడు ఆ మతం నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళిండు, ఆయనకు బాధ కలిగింది. క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులుగా తయారవుతారా, లేకపోతే ఇక్కడున్న హిందువులను చంపేస్తారా, లేకపోతే ఇక్కడున్న వాళ్ళని ఏమన్నా చేస్తారా? అంటే మిగతా వారిని మారిన వ్యక్తి అంత రౌడీ షీటర్ అవుతుందా, అంత 10 మందిని చెడగొట్టేవాడు అవుతుందా, అంటే సమాజానికి చీడ పొడుగులాగా తయారవుతుందా క్రిస్టియానిటీలోకి మారితే అన్న విధంగా అతను ఆలోచన విధానంతో చెప్పినాడు అనుకున్నా. మీరు ఏమంటారు మీరు ఆ మాటకి? నిజానికి నేనే కాదు, అపోస్తులైన పౌలు దగ్గర నుంచి కూడా ఒకడిని కొట్టి హింసించి చంపే మనస్తత్వం ఉన్నవాడు కూడా అవసరమైతే ఇతరుల కోసం తాను కొట్టించుకోవడానికి సిద్ధపడి మరణించడానికి సిద్ధపడే మనసు అనేది క్రీస్తులోకి వచ్చిన తర్వాత వస్తుంది కానీ అంతకు ముందు రాదు. అంటే అంత ముందున్న రౌడీతనాన్ని, అంత ముందున్న వ్యభిచారతనప్పుడు మానుకొని అలా మనసు మార్చుకుని వెళ్తాడు. కానీ వీళ్ళు ఆ మాటలను బట్టి చూసే జనాలకి ఎలా అర్థం అవుతుందంటే క్రిస్టియానిటీలోకి పోతే పెద్ద రౌడీలు అవుతారు, ఇలాగా ఏదో ఉగ్రవాదులు అవుతారు, దేశద్రోహులు అవుతారు అన్నట్టుగా వీళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు. అసలు నిజంగా మనం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడితే ఆయన అన్న మాట రాజ్యాంగానికి విరుద్ధం. ఎందుకంటే ఈ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారే నేను హిందువుగా పుట్టాను కానీ నేను చచ్చేటప్పుడు హిందువుగా చావను అని ఆయన చాలా మందితో కలిసి బౌద్ధ మతం స్వీకరించింది ఆయన. ఇప్పుడు మరి ఆయన్ని ఆ మాట అనొచ్చు మనం, అంటే ఈయన తల్లి తండ్రిని
విడిచిపెట్టేసినోడు, తల్లిని మార్చేసినోడు అని అంబేద్కర్ అనగలమా? అనగా అసలు ఒకడు మతం మారొచ్చు అని రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఓకే, మధ్యలో నిబద్ధం ఏంది? అంతగా బాధ కలిగితే నీ మతం కూడా కలుగుతుంది అంటే నీ కింద నీకు సలాములు కొట్టేవాళ్ళు తక్కువైపోతున్నారు ఇప్పుడు. ఓకే, అంత సమానత్వం కావాలంటున్నారు. నువ్వేంటి నేనేంటి, నువ్వు నాకు తల మీద సెటకోపం పెట్టేది ఏంది, మధ్యలో నువ్వేంటి నాకు దేవునికి మధ్య ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే, ఇప్పుడు కొన్ని మతాలలో ఈ వర్గం వారే ఈ పని చేయాలి అని ఉంటది. మామూలుగా అయితే ఇప్పుడు పాస్టర్ అనే ఉంది, దీనికి కూడా ఏమన్నా ఈ కులం వారే లేకపోతే ఈ వృత్తి వారే చేయాలని ఉంటుంది. అంటే కొన్ని మతాల్లో ఉంటుంది వీళ్ళ వరకే దైవత్వం అర్చకత్వం అనేది చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు అని ఉంటుంది. అలాగనే మీ క్రైస్తవులు కూడా పాస్టర్ కాటానికి ఏమన్నా ఉంటది వీళ్ళే చేయాలి అని? ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అనేది ఎక్కడైనా అవసరం ఉంటుంది. ఎలాగో ఎగ్జాంపుల్ చెప్తా, అంటే అక్కడ కులం ఉంది, ఇక్కడ ఏమన్నా ఉంది? కులం కాదు, క్వాలిఫికేషన్ అంటున్నా. అదేంటంటే ఏ కులం వారైనా చేయొచ్చు. ఇప్పుడు అందరూ పిల్లలు కూడా మొదటి నుంచి ఎల్కేజీ దగ్గర చదువుకుంటూ వస్తారు. తర్వాత చదువుకున్న వాళ్ళు ఒకడు ఐఏఎస్ అవుతాడు, ఒకడు డాక్టర్ అవుతాడు, ఇంకొకడు వేరే రాజకీయ నాయకుడు అవుతాడు. ఎట్లా అవుతాడు? వాడి ఆసక్తిని బట్టి. అలాగే క్రైస్తవ మతంలో కూడా క్రైస్తవులైన ప్రతి ఒక్కరిని, అంటే యేసు ప్రభుని స్వరక్షకుని అంగీకరించి నమ్మి బాధ్యతను తీసుకున్న ప్రతి ఒక్కరిని బైబిల్ ఏమని చెప్తుందంటే రాజులైన యాజక సమూహం అంటున్నాడు. ఎవరైనా పని చేయొచ్చు. యాజకత్వం అంటే పాస్టర్ పని ఎవరైనా చేయొచ్చు. నీకు ఆరాధన వచ్చేసింది, కానీ నీకు ఆసక్తి నీకు ఉండాలి. ఫస్ట్ నీకు ఆసక్తి వచ్చి అరే నా కోసం ప్రాణం పెట్టిన యేసు కోసం కూడా నేను కూడా ఏదో చేయాలి అనే భారం నీకు కలిగితే గనక, ఆ ఆసక్తి నీకుంటే నువ్వు పని చేయొచ్చు. దేవుని వాక్యం అదే చెప్తుంది. అంటే దీంట్లో సమానత్వం ఉంది. ఎలా అంటే దీనికి కులము మతం ఏం లేదు, నీ ఇష్టం. అది నీ ఆసక్తి కూడా లేదు. ఆటంకం ఉండొచ్చు, కానీ క్రైస్తవులకి నేను నమ్ముతుంది బైబుల్లో కూడా నేను ఎవరైనా అడిగినా కానీ చెప్పగలను. బైబుల్ వచనాన్ని ఆధారం చేసుకుని స్త్రీలను పరిచయం చేయడానికి కూడా బైబుల్ వ్యతిరేకం కాదు. కానీ ఈనాడైతే మరి వీళ్ళు చెప్పే అంత పెద్ద ధర్మంలోనే చాలా మంది స్త్రీలకి మందిరాలకు ప్రవేశాలు. మరి దాన్ని ఏమనాలా? వీళ్ళు ఈ ముస్లింలను అంటారు, ముస్లిం స్త్రీలను మరి వీటిలోకి రానివ్వరు మసీదుల్లో. కానీ మీ దగ్గర అదే ఉంది, చూసుకోవాలి. అంటే ఒకరిని విమర్శించాలని కాదు, ఒకరిని టార్గెట్ చేయాలని కాదు. ముందు ఒకరిని ప్రశ్నించే ముందు మనకెళ్ళే 4-5 వేలు ఇలా చూపిస్తే మిగతాయి మనకెళ్ళే చూపిస్తే, కాబట్టి ముందు వీటిని సరిదిద్దుకుంటే బాగుంటుంది అని ఆలోచనతో చెప్తుంది. అంతే. ఒకటే మీరైనా అడిగేది ప్రశ్న, నేనైనా సమాధానం చెప్పేది. మనం సత్యం కోసం సాక్ష్యం ఇవ్వడానికి యేసయ్య ఎట్లా వచ్చిండు భూమి మీద, ఆ తర్వాత ఆయన సత్యం కనుక ఆయన కోసం సాక్ష్యం ఇవ్వడానికి మనం వచ్చినాం. సత్యం ఏంటి అనేది చెప్తాం అంతే. యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు మాట్లాడినట్టుగా ఇదిగో మేలైనది కీడైనది నీ ఎదురు పెడుతున్నాను, చూజ్ చేసుకోవడం నీ పని అని దేవుడు అన్నట్టుగానే మనం కూడా అంతే. ఆయన అన్నాడు, అదే వేలు ఆలోచన చేసేటోళ్ళు ఉంటారు, అదే కరెక్ట్ అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు మనం ఇంకొక కోణంలో కూడా ఇట్లా కూడా చెప్పినప్పుడు వాళ్ళ ఆలోచన సరి చేసుకుంటారని అంతే తప్ప మనం చెప్పేది ఎవరిని మనం విమర్శించాలని కాదు. ఆయన గరికిపాటి వారంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన ఏవో కొన్ని ప్రవచనాలు చెప్తాడని కాదు, ఆయన అవధాన ప్రక్రియ చేయడం అంత సింపుల్ కాదు అది. ఆ విషయంలో ఆయన నేను చాలా అవధానం చూసేటోడిని. ఏ వ్యక్తులైనా మంచిని తీసుకోవడం ప్రభు నాకు నేర్పిండు. ఎవరైనా కానీ ఏ మతం వారైనా కానీ మంచి చెప్పినప్పుడు దాన్ని తీసుకుంటే తప్పేం లేదు, అది ప్రయోజనకరంగా ఉంటది. అంటే వారు తప్పు చెప్పినప్పుడు ఇది తప్పు అని చెప్పొచ్చు, అది కూడా ఏం కాదు. అది క్రైస్తవుల లక్షణం. క్రైస్తవుడు అనేటోడు ఎవరో లోకస్తులు తప్పు మాట్లాడితేనే చెప్పడం కాదు సత్యాన్ని. ఒక క్రైస్తవుడే తప్పుగా ఏదన్నా చెప్పినప్పుడు లేదు అది వాక్యం అలా చెప్పట్లేదు అని చెప్పేటోడే, నిక్కచ్చిగా చెప్పేటోడే ఆ యథార్థవంతుడే సత్యవాది, సత్యసాక్షి. ఓకే అండి, ఇంతవరకు చూసిన మీ అందరికీ వందనాలు. ఈ వీడియో ద్వారా మీరు సత్యాన్ని గ్రహించారని నేను అనుకుంటున్నాను. రాబో రోజుల్లో ముందు మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ అభిప్రాయం, మీకు ఏమైనా డౌట్స్, ఇంకా ఏదైనా క్వశ్చన్ అడగాలి అని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మీరు కింద కామెంట్ రూపంలో చేయండి. అది క్రైస్తవులైనా సరే ఎవరైనా సరే మీరు చేసిన ఈ కామెంట్ని మరి తొందరలో సమాధానం ఇవ్వటానికి మేము దేవుణ్ణి అడిగి దాని అనుకూలంగా మీకు సమాధానం ఇవ్వటానికి మేము ప్రయత్నం చేస్తాం.
ఆ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.